రైతులకు బోనస్ వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామన్న మాటకు కేటీఆర్ కట్టుబడి ఉంటారా అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నించారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ లో బోనస్ అందుకున్న రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేస్తోందని రాజీనామా విషయమై ఆలోచించాలని కేటీఆర్ కు సూచించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. దళారులకు ధాన్యం విక్రయించొద్దని రైతులకు సూచించారు. స్వయంగా చెప్పారు. దానిపైన మీరన్న మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా లేదో ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారం పోయిందనే అక్కసుతో అధికారం ఇన్ని రోజులు చెలాయించిన వాళ్ళు, ప్రజలను మర్చిపోయి అహంకారంతో వ్యవహరించిన వాళ్ళు, తెలంగాణ వనరులను దోచుకున్న వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పైన విరుచుకబడుతున్నారు, ముఖ్యమంత్రి పైన విరుచుకబడుతున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలని కానీ రైతులు బాగుపడాలని కానీ దానికి కావలసిన సహాయం మేము అందిస్తామని కానీ ఒక్కరోజు కూడా మాట్లాడతలేదు.